హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. రీడింగ్ మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో అనుకుని అప్పుడు చూడండి. ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ ఫీలింగ్స్. సో ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్ని ఇప్పుడు వదిలేసుకుంటే తన లైఫ్ మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడిపోతుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ మీకు మెసేజ్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మెసేజ్ చేస్తారేమో అని కూడా వెయిట్ చేస్తున్నారు. తను మెసేజ్ చేయడానికి చాలా యాంగ్జైటీతో ఉన్నారు. కానీ మీరు చేస్తే ఫస్ట్ మంచిది కదా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకనంటే తనకి కొంచెం కొన్ని ఫియర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ కొన్ని విషయాల్లో. కాబట్టి మీరు మెసేజ్ చేస్తే మాట్లాడదామని మీ పర్సన్ అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మెసేజ్ చేస్తే మాట్లాడదామని మీరు అనుకుంటున్నారు. ఓకే, సో అలా డిలే అవుతుంది. బట్ కమ్యూనికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉందేమో, హెల్త్ బాగాలేదేమో, అందుకు మెసేజ్ చేయట్లేదేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నారు. ఓకే, సో మీరు తను రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా అండ్ తన బిహేవియర్ బాగాలేక మీరు సైలెంట్ ఉన్నారని మీ పర్సన్కి తెలియదు. బట్ ఎనీహౌ మీ పర్సనే ఫస్ట్ మెసేజ్ చేస్తారు అండ్ మీరు రిప్లై ఇస్తారు. అండ్ అక్కడ నుంచి మీ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఈ కాన్వర్సేషన్ కొంచెం హాట్ కాన్వర్సేషన్ ఉంటుంది. హాట్ అంటే సమ్ ఫైర్ ఎనర్జీ. అంటే మీకు తన బిహేవియర్ నచ్చట్లేదు, తన వే ఆఫ్ టాకింగ్ అనేది కూడా నచ్చట్లేదు. ఎందుకు అని అంటే ఈ పర్సన్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు? తనకి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి ఇంట్లో చెప్పరు. బట్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్నిటినీ కూడా మీ ఇద్దరి మధ్య తీసుకొచ్చేస్తారు. అలా తీసుకురావడం వల్ల మీ ఇద్దరికి గ్యాప్ ఎక్కువ అయిపోతుంది అండ్ కమ్యూనికేషన్ అనేది పూర్తిగా కట్ అయిపోతుంది. బట్ కమ్యూనికేట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా టైం దొరికితే మెసేజ్ చేస్తారు. కానీ ఈ పర్సన్ అలా కాదు. తనకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే మెసేజ్ చేస్తున్నారు. సో అది మీకు నచ్చడం లేదు. అట్లీస్ట్ మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది మీకు. సో ఇక్కడ మీరు మైండ్ సెట్ మీది ఎలా అయిపోయిందంటే మీకు నచ్చినట్టు మీ పర్సన్ ఉంటే ఓకే, లేదు అని అంటే గెట్ అవుట్ అనేటట్టు అయిపోయారు మీరు. సో అంత భరించారు ఈ పర్సన్ని. కానీ ఇక్కడ చిన్నది, ఇది సింపుల్ ప్రాబ్లం, ఇది సింపుల్ సొల్యూషన్ కూడా ఉంటుంది దీనికి. జస్ట్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ అనేది మార్చుకోవాలి, ఒక పాజిటివ్ వేలోకి చేంజ్ చేసుకోవాలి ఈ పర్సన్. అండ్ మీకు అట్లీస్ట్ 50% అన్న రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు అండ్ మీ రిలేషన్షిప్కి కూడా. ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే మీరు లైఫ్ లాంగ్ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు, మీకు ఈ పర్సన్ తప్ప ఇంకెవరు దొరకరు, అలాంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. సో అందుకే అంత కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మీతో. బట్ కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ ఆన్లైన్లో ఎవరినో మీట్ అయ్యారు. బట్ ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళు అంటే అట్లీస్ట్ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, ఆన్లైన్లో ఎవరినో మీట్ అయిన ఇది కూడా ఉంది. బట్ 20% అటువైపు కూడా ఇష్టం ఉంది అండ్ 80% మీకు వాల్యూ ఇస్తున్నారు. ఓకే, ఎందుకు అని అంటే మీరు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది మీకు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది అండ్ నర్చరింగ్, కేరింగ్గా చూసుకుంటారు మీ పర్సన్ని, చాలా సపోర్టింగ్గా ఉంటారు మీ పర్సన్కి. ఏ ప్రాబ్లం వచ్చినా మీరే హెల్ప్ చేస్తూ ఉంటారు మీ పర్సన్కి.
సో ఇవన్నీ ఆలోచించి మీకు 80% ప్రయారిటీ ఇస్తున్నారు. సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళపైన. బట్ ఇంట్రెస్ట్ చూపించినా కూడా ఈ పర్సన్కి అదొక సెక్యూర్ రిలేషన్ అనేది అనిపించట్లేదు. ఎందుకంటే ఆన్లైన్ రిలేషన్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం అనేది తక్కువ ఉంది, మీ మీద నమ్మకం ఉంది. నేను జస్ట్ ఇప్పుడే చెప్పాను, మీరు లైఫ్ లాంగ్ వెయిట్ చేయమన్నా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు. బట్ ఇలాంటి ఆన్లైన్ రిలేషన్షిప్స్ అవి సెక్యూరిటీ అనేది ఉండదు, సెక్యూర్ రిలేషన్షిప్స్ కావు అవి. ఓకే, అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కట్ అయిపోతాయో రిలేషన్స్ చెప్పలేం. సో మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు. బట్ ఏదో జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా రిలేషన్ పెట్టుకున్నారు. ఓకే, బట్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మీకు, వాల్యూ ఇచ్చేది మీకే. బట్ ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న ఒకటే వీక్నెస్ ఏంటంటే కమ్యూనికేషన్ సరిగా రాదు, సరిగా మాట్లాడలేరు. అండ్ ఏదో కొన్ని విషయాల్లో భయపడుతున్నారు కూడా మీకు మెసేజ్ చేయడానికి. ఓకే, అండ్ ఈ పర్సన్ కొన్ని ప్లాన్స్ అయితే వేసుకుని ఉన్నారు, ఫ్యూచర్ ప్లాన్స్. బట్ ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలంటే దానికి ఫౌండేషన్ కమ్యూనికేషనే. సరిగా మాటలు అనేవి లేవు ఇద్దరి మధ్య, కాల్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయి. బట్ సింగిల్గా కూర్చున్నప్పుడు, అంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అండ్ మీరు ఈ టైంకి ఏం చేస్తున్నారో అని స్పైయింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే మీకు మెసేజ్ చేయడానికి మాత్రం టైం లేదు ఈ పర్సన్కి, ఇవన్నీ చేయడానికి మాత్రమే టైం ఉంది అని మీరు అనుకుంటారు. సో అది కూడా నిజమే, మెసేజ్ చేయాలంటే చేయొచ్చు, దానికి ఏం పెద్ద టైం కూడా పట్టదు. బట్ అది చేయడానికే ఈ పర్సన్కి అదొక పెద్ద టాస్క్ అనమాట. ఒక మెసేజ్ పెట్టడం అంటే అదొక పెద్ద టాస్క్, చాలా ఆలోచించి అప్పుడు పెడతారు. అండ్ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటి ఈ పర్సన్కి ఉన్నది అంటే ఈ రిలేషన్షిప్స్ పైన కొంచెం నమ్మకం అనేది తగ్గిపోయింది. మిమ్మల్ని స్పై చేయడానికి కూడా రీజన్, అదొక రీజన్. ఓకే, అండ్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఈ పర్సన్ చాలా వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ లేదు. ఎందుకు అని అంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉండడం వల్ల, అండ్ మేబీ ఈ పర్సన్కి ఇన్కమ్ కూడా తక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరిగా రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు ఈ పర్సన్. ఓకే, సో అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉండిపోతారు ఈ పర్సన్. తన లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది ఏంటి అనేది కూడా ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. బట్ ఈ పర్సన్కి చాలా హెల్ప్ చేసింది మాత్రం మీరు. సో అందుకే ఈ సెంటెన్స్ అనేది వస్తుంది ఇక్కడ, మీరు లేకపోతే తన లైఫ్ అనేది ఇంకా శూన్యం అయిపోయేది అనేది తెలుసు మీ పర్సన్కి. కాబట్టి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ మీరు మాట్లాడట్లేదని చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ. బట్ మీ మెసేజ్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, అండ్ మీ పర్సన్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ ఎనీహౌ అరౌండ్ మే 2nd వీక్ మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా ఇంకొక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ చాలామందికి, కొంతమందికి కాదు, కొంతమందికి అవును. అండ్ ఆ సోల్మేట్ కనెక్షన్ మీ సోల్ ఆ సోల్మేట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ సోల్ చాలా ఎఫెక్షన్ అనేది లేదు మీ సోల్కి. అండ్ మీ సబ్ కాన్షియస్ అదే ఆలోచిస్తూ ఉంటుంది. మీకు మిమ్మల్ని ప్యాంపరింగ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని నర్చరింగ్గా మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా లేరు ప్రజెంట్ మీ లైఫ్లో. సో అందుకే మీ సోల్ అలాంటి పర్సన్ కోసం సర్చింగ్లో ఉంది. కాబట్టి అలాంటి పర్సన్ ఎవరో మీకు త్వరలో మీట్ అవుతారు. ఓకే, సో బట్ ఎనీహౌ ఈ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదలాలని లేదు కాబట్టి ఈ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు.
మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు. తన లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు అని మీకు చెప్తారు. అండ్ ఎప్పుడైతే మీకు ఆ విషయం తెలుస్తుందో, ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్, వాళ్ళని వదిలేసి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీకు ఎక్కువ అటెన్షన్ పే చేస్తారనమాట. అంటే మీరు కమ్యూనికేట్ చేస్తే రెస్పాండ్ అవుతారు వెంటనే. అండ్ తను ఏదో ట్రూత్ ఒకటి దాచిపెడుతున్నారు మీ దగ్గర, అది కూడా చాలా ఫ్రాంక్గా మాట్లాడేస్తారు అవన్నీ కూడా. సో ఉన్న విషయాలన్నీ కూడా మీతో తప్పకుండా చెప్తారు. ఓకే, నియర్ ఫ్యూచర్లో ఇలాంటిదైతే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్. బట్ చాలా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యి అవి పెద్ద ఆర్గ్యుమెంట్స్గా మారిపోతాయి. మీరు ఫ్రాంక్గా చెప్పేస్తారు. మీకు నచ్చినట్టు ఉంటే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళమని అడుగుతారు. లేదు మీకు నచ్చినట్టు లేకపోతే ఈ రిలేషన్షిప్ కట్ చేసుకుందాం అని చెప్పేస్తారు మీరు. అండ్ కొంతమంది ఎవరైతే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పర్సన్ నుండి, అది కూడా చెప్తారు మీ పర్సన్తో. మిమ్మల్ని మ్యారేజ్ కనుక చేసుకునేటట్టు అయితేనే మాట్లాడండి, లేకపోతే వద్దు అని చెప్పేస్తారు మీరు. సో అంత స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ మీది. బట్ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని వదులుకోరు. ఓకే, బట్ అందరికీ అన్ని రిలేషన్షిప్స్కి ఎండింగ్ మ్యారేజ్ అనేది ఉండదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటారు, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మన మూవీస్లో చూస్తుంటాం చాలా ఇలాంటి స్టోరీస్. సో చాలామంది లైఫ్లో అదే జరుగుతుంది. అంటే అందరి లైఫ్లో అదే జరుగుతుందని అనట్లేదు, కొంతమంది అట్లానే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు వాళ్ళిద్దరూ కాబట్టి సీక్రెట్గా అన్న రింగ్స్ మార్చుకుంటారు. అండ్ మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారా అంటే ఉండరు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో మేబీ మీ రిలేషన్ కూడా అలా ఉండొచ్చు. బట్ అయినా కూడా ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఓకే, మేబీ మీకు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఒక 50 or 60 years, అరౌండ్ 60 years, నాట్ 50, 60 years దాటిన తర్వాత, 60 yearsకి రీచ్ అయిన తర్వాత, ఏజ్ 60 years రీచ్ అయిన తర్వాత మీకు ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరకవచ్చు. ఒక ఫ్రెండ్ ఎవరంటే ఒక ట్రూ లవ్ అనొచ్చు దాన్ని. జస్ట్ మీ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీ మంచి చెడు మాట్లాడుకుంటూ టైం అంతా మీతో స్పెండ్ చేస్తూ అండ్ జస్ట్ మీరు మీల్స్ షేర్ చేసుకుంటారు. సో అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ అప్పుడు మీ ఇద్దరి మధ్య ఏ కెమిస్ట్రీ ఉండదు, ఏమి లస్ట్ అనేది ఉండదు, ప్యాషనేట్ ఎనర్జీ ఉండదు, ఏమీ ఉండదు. బట్ ఆ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అదొక అన్కండిషనల్ లవ్ అనే చెప్పాలి. ఓకే, బట్ ఈ పర్సన్ విషయంలో చూస్తే ఈ పర్సన్ కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అంటే ఫ్యామిలీ ఏం చెప్తే అది చేస్తారు, బట్ మిమ్మల్ని వదులుకోరు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్తున్నాను. ఓకే, సో అదనమాట మీ రిలేషన్ ఇక్కడ. మేబీ మీరు మీ పర్సన్ డిమాండ్ చేయొచ్చు, అసలు మిమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అన్నట్టు మీరు మాట్లాడతారు మీ పర్సన్తో. బట్ ఇక్కడ ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నారు అని అంటే, అది కావాలని అవాయిడ్ చేయలేదు. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఆ ఎనర్జీలో ఉండడం వల్ల స్పేస్ ఇచ్చారు తను మళ్ళీ రికవర్ అవ్వడానికి. బట్ మీకు అది ఎలా అర్థమైంది అని అంటే, కావాలని మిమ్మల్ని దూరం పెడుతున్నారు అన్నట్టు మీకు అర్థమైంది. సో అందుకే మీరు మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు అండ్ మీ లిమిట్స్లో మీరు ఉన్నారు. సో అలా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. బట్ మీ పర్సనే మీకు మెసేజ్ చేసి మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసి మాట్లాడతారు.
ఓకే. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఎక్కువ క్యాన్సర్ కర్కాటక, వృశ్చిక మెయిన్ రాశులు ఉన్నాయి. అండ్ మేష అండ్ సింహరాశి అండ్ మిథున, తుల అండ్ కుంభరాశులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 1. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 with 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్స్ కూడా అదే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ రీడింగ్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అని అంటే కొంతమందికి ఎలా అర్థమవుతుంది అని అంటే సడన్గా నాకు కాల్ చేసి ఈ రీడింగ్లో ఏదో వర్డ్ యూజ్ చేస్తారు, దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. అండ్ కొంతమంది ఏమో ఈ సోల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటి అని కాల్ చేసి అడుగుతున్నారు. దయచేసి అలా అడగండి. మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాన్ని చూసుకొని నేను దానిపైన వీడియో అనేది చేస్తాను. ఆర్ వాట్సాప్కి మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దు ఇలాంటి డౌట్స్ ఉంటే. ఓకే, ఈ వర్డ్కి అర్థం ఏంటి, ఆ వర్డ్కి అర్థం ఏంటి అని అంటే అది నేను క్లయింట్స్తో రీడింగ్లో ఉన్న టైంలో మీరు కాల్ చేసి నాకు అలాంటివి అడిగితే మీకు సరైన రిప్లై కూడా రాదు. ఓకే, రిప్లై రాదు అసలు, జనరల్గా కాల్ కట్ అవుతుంది. ఓకే, సో అలాంటి విషయాలు, వర్డ్స్, కొన్ని పదాలు ఏదైనా అర్థం అవ్వకపోతే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, లేదా వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా మీరు గూగుల్లో చెక్ చేసుకోండి దానికి మీనింగ్ ఏంటి అనేది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే,